హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారంటే వెరీ వెరీ స్పెషల్ అనమాట. 9th క్లాస్లో మనం ఏం చేస్తాం, మహా అయితే చదువుకుంటాం, ఖాళీ టైంలో ఆడుకుంటాం. కానీ ఈ పాప ఏం చేసిందో తెలుసా, ఏకంగా తను బుక్కే రాసేసిందండి. ఏంటి నవసక్యంగా లేదా, మరి తనెవరు, ఎందుకు బుక్ రాసింది, అవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి ఆ పాపతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్, హౌ ఆర్ యూ? అయితే పాప బుక్ రాసింది. బుక్ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు బుక్ ఎందుకు రాయాలనిపించింది? ఈ ఏజ్లో పాప అనేది చదువుకుంటుంది, అసలు బుక్ రాయాలనే థాట్ ఎలా వచ్చింది? ఎట్లా అంటే ఆమె స్కూల్ వెళ్తుంది, మంచిగా చదువుతుంది, ఈమె బ్యాడ్మింటన్ క్రికెట్ అన్నీ ఆడుతుంది. ఇట్లా రాసా ఆమె లైఫ్లో ఏం ఆమెకి ఇబ్బంది వస్తుంది, ఆమె పేరెంట్స్ తోటి స్కూల్ తోటి అందరితోటి ఎలా ఆమెకి ఫీలింగ్ అవుతుంది అంటే ఆమె బుక్ పేరే రాసాం, వెన్ ఫీలింగ్ ఫైన్ వర్డ్స్. వెన్ ఫీలింగ్ ఫైన్ వర్డ్స్. ఏమంటే ఆమె ఎక్కువ మాట్లాడేది, ఎందుకంటే నాలెడ్జ్ పర్సన్ అవర్ ఎక్కువ మాట్లాడారు. దానికోసం ఆమె ఏం చేసిందంటే ఆమె మొత్తం మాటలు ఆ బుక్ లో రాసి లాంచ్ చేసింది. ఎందుకు రాయాలనిపించింది బుక్? अच्छा वो रैंडमली ऐसे फ़ोन स्क्रॉल करते करते एक कंपटीशन मिला अबाउट पोइट्री. और तब भी आई वाज लाइक मैं बहुत ज़्यादा लिखने लगी थी तब. एंड लाइक चलो एंटर करते हैं, अगर जीते तो बुक पब्लिश हुआ, नहीं हुआ तो भी अवार्ड मिलता था. एंड देन आई वन एंड देन बुक पब्लिश. అందులో ఇది ఆన్లైన్ కాంపిటీషన్. यस, ఆన్లైన్ కాంపిటీషన్. ఎలా అంటే ఎవరు నీకు చెప్పారు ఫస్ట్? नहीं ऐसे ही स्क्रॉल करते करते थोड़े लिंक्स और वो कंपटीशन की एडवर्टाइज देखी. उसके बाद फिर मम्मा से पूछा, पापा से पूछा, ऐसे गलत काम नहीं है तो कर ले करके. కాంపిటీషన్లో 500 మెంబర్స్ ఉన్నారు. हाँ 500,000 ఓవరాల్ 1000. ఓకే, వాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ నీకు వచ్చింది. టాప్ 20 ఎవ్రీబడి. సరే, అంటే తను బుక్ రాస్తాను అని ఫస్ట్ మీకు చెప్పారా? చెప్పింది ఆమె. ఇట్లా ఆమె ఏం చేస్తే అడుగుతారు ఫస్ట్ మమ్మీ పాపకి, పర్మిషన్ తీసుకోండి అన్ని చేస్తాను. ఇట్లా ఉంది కాంపిటీషన్ తీసుకోవాలంటే చేసేయి బిడ్డ, ఏమైతుంది అయితే వస్తుంది, లేకపోతే మనం ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఇట్లా చేసేసి ఆమె వచ్చింది, బుక్ పబ్లిష్ అయింది. బుక్ కూడా వచ్చేస్తే నాకు అది ఇబ్బంది, అరే ఏం పాస్ అయినా బుక్ పబ్లిష్ అయింది. ఇప్పుడు మనం గూగుల్ కొడితే కూడా ఆమె పేరు వస్తుంది. ఫస్ట్ అమెజాన్ వచ్చింది, మళ్ళీ ఫ్లిప్కార్ట్ లో బుక్ అమ్ముతుండే. ఇప్పుడు మోర్ దెన్ 3,000 బుక్ అమ్మిపోయారు. ఆమెకి సమ్ ఆఫ్ అది కూడా వచ్చింది కంపెనీ నుంచి, గిఫ్ట్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, ఇది కూడా కాంపిటీషన్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు గూగుల్ సర్చ్ చేస్తే కూడా ఆమె పేరు వస్తుంది. ఆమె పేరు ఫస్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ లో వచ్చింది బుక్. బుక్ చూపిస్తారా మా కోసం? ఇది బుక్, ఇది అవైలబుల్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తే కూడా ఆథర్ పేరు పెడితే కూడా మనకు వచ్చేస్తుంది. వన్నికా పార్క్ కొడితే కూడా మనకు వచ్చేస్తాయి మేడం. ఇప్పుడు వాళ్ళు రాయల్టీ కూడా ఇస్తారు వాళ్ళకి, ఇయర్లీ రాయల్టీ కూడా వచ్చేస్తుంది. ఇది అప్రాక్సిమేట్ ఇది ఫస్ట్ ఇయర్ మీరు వచ్చింది కదా, ఇది 1 ఇయర్ అయింది. చాలా చాలా థ్యాంక్స్ దాత్రి టీవీకి. ఇట్లా మా 1 ఇయర్ అయితే కంప్లీషన్ మీద పిలిచి ఇంత సన్మానం చేస్తారు. ఇది తెలిసిన తర్వాత కూడా ఈ బుక్ ఇట్లా అయిందంటే కూడా మేము చెప్పలే, ఇట్లా సార్ కూడా పిలిచి ఫెసిలిటేట్ చేసారు. క్యాబినెట్ మినిస్టర్ ఫర్ కోల్స్ కిషన్ రెడ్డి సార్ కూడా ఆమె వచ్చి ఫెసిలిటేట్ చేసారు. ఆమె స్కూల్లో కూడా ఇంత ఖుషి అయ్యారు ప్రిన్సిపల్ వాళ్ళు కూడా. ఆమెకి స్పోర్ట్స్ డే, యాన్యువల్ డే, ఇయర్లీ కాంపిటీషన్ గా ఆమె ఫెసిలిటేట్ చేసారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటిసారి వాళ్ళు చేస్తారు, స్కూల్ వాళ్ళు మళ్ళీ స్కూల్ వాళ్ళు చేస్తున్నారు, మళ్ళీ చేస్తారు. వాళ్ళు స్కూల్ పేరు తెచ్చారు కదా మేడం. ఆమె స్కూల్ కి తెలివి కూడా వస్తే కూడా స్కూల్ నుంచి వచ్చింది కదా, మేమేమి ఇస్తాం ఆయన. అవును, టీచర్స్, ప్రిన్సిపల్ వీళ్ళంతా సపోర్టింగ్ చాలా ఖుషారు వాళ్ళు. ఓకే, ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ తనకి ప్రైజ్ వచ్చింది, బుక్ ఇంత మంచిగా పేరు వచ్చింది. వెరీ ప్రౌడ్ మదర్గా. ఓకే, ఉట్టి స్కూల్ సొసైటీ అది కాదు, మా సమాజం కూడా ఇంత ఖుషి అయింది. మా సమాజం పేపర్ ఉంటుంది సపరేట్, ఆ పేపర్ లో కూడా వచ్చింది. తెలుగు న్యూస్ ఛానల్స్, హిందీ న్యూస్ ఛానల్స్, ఇంకా అన్ని న్యూస్ ఛానల్ అందరు కవర్ చేసి. మీది జైన్ సమాజం, మేము జైన్ తెరపన్ సపరేట్ న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది. సమాజం వాళ్ళు వార్తా న్యూస్, హిందీ న్యూస్ లా దాంట్లో కూడా ఇప్పించి మెయిన్ పేపర్స్ లో వచ్చింది. ఈనాడు, సాక్షి, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఇంకా అన్ని ఛానల్ కూడా కవర్ చేసిరు, అన్ని న్యూస్ ఛానల్ చేసిరు. మళ్ళీ ఇట్లా తెచ్చిన తర్వాత సార్ కూడా మాకు కవర్ చేసిండు, మా సమాజం చేసిండి, ఆమెకి ఫెసిలిటేట్, స్కూల్ ఫెసిలిటేట్ చేసిండి. వన్స్ టైం
షీఈస్ గోయింగ్ టు బి ఫెసిలిటేటెడ్ ఇన్ ద స్కూల్. అంటే ఇట్లా బుక్ రాస్తానన్నప్పుడు ముందు చదువుకో తర్వాత బుక్ రాద్దు కానీ చాలామంది డిసప్పాయింట్ చేస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత నెక్స్ట్ చూద్దామని. మీరు ఏమన్నారు? మేము ఎట్లా ఏమి చెప్పాము ఆమెకి. ఆమె ఇప్పుడు కూడా ఆమె చదవది, మళ్ళా కూడా 100 స్కూల్ ఫస్ట్ వస్తుంది. మొన్న కూడా స్కూల్ ఫస్ట్ ఆమెకి అవార్డు ఇచ్చింది, సర్టిఫికేట్ ఇచ్చింది. దే ఆర్ ఫెసిలిటేట్ చేస్తారు ఇప్పుడు ఆమెకి 2 months లా. ఆఫ్టర్ ఓపెనింగ్ దే ఫెసిలిటేట్ హర్ ఆల్సో ఫర్ గెటింగ్ గుడ్ మార్క్స్. ఇంకా ఆమె చదువు అంటే ఆమె అన్ని చేసుకోండి, ఆమె లేస్తుంది, క్రికెట్ ఆడుతుంది. మేము ఏం ఇబ్బంది పడము ఆమెకి. ఆమెకి చెప్తాం ఏమి ఇచ్చేది, ఎందుకు ఆమె గ్రాఫింగ్ మంచిగా ఉంది. ఆమె రాస్తే కూడా టైం వేస్ట్ చేస్తే కదా, అందరు ఆడతారు, ఫోన్లు టీవీలు అన్ని చేస్తారు. ఆమె రాస్తే మనం ఏమిటో చెప్పలేమంటే మంచిగా కదా రాసింది, వచ్చింది. ఇన్ ఫ్యూచర్ ఏమవుదాం అనుకుంటున్నావు? I hope to be a cricketer, sportsman. క్రికెటర్, స్పోర్ట్స్ మ్యాన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బుక్ ఏం రాస్తున్నావు? You have to wait. ఏమైనా సమాధానం యూ హ్యావ్ టు వెయిట్ అంతే. Next. వెరీ స్మార్ట్, వెరీ స్మార్ట్. మాకు కూడా ఇప్పుడు చెప్పలే, ఆమె స్టార్ట్ చేసింది ఆల్రెడీ 3 months అయింది స్టార్ట్ చేసి. 3 months అయింది. 3 months అయింది సెకండ్ బుక్ స్టార్ట్ చేయడానికి. ఈ బుక్ రాయడానికి ఎన్ని months పట్టింది? ఈ బుక్ రాయడానికి 21 days. 21 days. 21 days. ఎక్కువగా తను సింగిల్ గా గడుపుతూ ఉంటుందా? ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి అట్లా ఏమి ఉండదు, అందరితో కలిసి కూర్చొని రాస్తారు ఆమె. ఈ మీరు బుక్ కూడా మీరు అందరు కొన్ని అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీరు చదవండి. రియల్లీ నేనైతే ఇలా చూసాను. చిన్న పిల్లలు ఫ్రమ్ 12 to 15 years వాళ్ళకి చాలా అది వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. అరే ఎట్లా ఇది అట్లా వర్డ్స్ మొత్తం ఫీలింగ్ రాసింది. దాని పేర్లు, దాని డిజైనింగ్ కూడా ఆమె చేసింది. ఈ కలర్ ఆమె డిసైడ్ చేసి పంపించింది. ఈ పేరు కూడా ఆమె ఇచ్చింది, ఈ ఆర్ట్ కూడా ఆమె చేసింది. దాని మీనింగ్ ఏంటి? ఆర్ట్ అదే ఫ్లవర్. Oh, this is a poem. उससे like old पुराने जमाने के poets और वो सब उससे लिखते थे ना. That. ఓకే, మస్తు ఆలోచన ఉంది అయితే. 9th క్లాస్కి ఇంత నాలెడ్జ్ అసలు అనేది ఊహించం మనం. ఆ టైంలో ఏంటంటే పేరెంట్స్ చాలా వరీ అవుతూ ఉంటారు, అరే చదువు 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 లేకపోతే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి. మీకు ఆ బాధ లేదు అసలు. తను ఏం చేస్తుందో మీకు కూడా చెప్పనంతగా చేస్తుంది. करेक्ट क्लास 6 से रही है, बट प्लेटफॉर्म अभी 9th में आके इसको वो मतलब खुद को दिया है. అవును. ఆమె రాయనికి డ్రాయింగ్ చేయడానికి చాలా ఇష్టం ఆమెకి. ఆమె 6th 7th లో చేస్తుంది. ఇబ్బంది ఆమె ఏం చెప్తే తెచ్చేస్తాం మేము, అట్లా ఏం లేదు మాకు. ఓకే, మేము ఇది రాసింది ఆమె కాంపిటీషన్ లో వెళ్ళిపోయింది, ఆమె గెలిచింది, మాకు మళ్ళా తెలిసింది అరే నీ బుక్ వచ్చింది. చాలా అంటే చాలా ఖుషి అయినాం. బుక్ అంటే ఇప్పుడు మన ఇంట్లో కూర్చొని మన ముందు ఉంటుంది, రాసుకుంటుంది, ఓకే హ్యాపీగా ఉంటారు. కానీ స్పోర్ట్స్ అనేది డిఫరెంట్. ఒక మనం ఏంటంటే అవుట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. డిఫరెంట్ మనుషులు ఉంటారు, పర్సన్స్, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు తెలుసు కదా స్పోర్ట్స్ అనేది. అందులో గర్ల్ అన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎట్లాగా తన్ని గైడ్ చేస్తారు ఇన్ ఫ్యూచర్లో? మేము ఆమెకి ఫైటర్ తయారు చేసినాం. ఇప్పుడు ఎట్లా అంటే మనం జెంట్స్ ఎట్లా అంటే ఉమెన్స్ అట్లా మనం ముంగట వెళ్తున్నాం. ఇప్పుడు మనం దేశం ముంగట వెళ్తున్నాం ఉమెన్స్ తోటి. మేము ఆమెకి వెనక పట్టుకొని ఉంటే పాతలాగా వద్దు మన అదే వద్దు. ఆమె ఏ ఫీల్డ్ చూసి క్రికెట్ ఫీల్డ్ చూస్ చేస్తే కూడా ఆమె తగ్గదిలే ఆమె. ఓకే, అట్లా. యువర్ ఫేవరెట్ క్రికెటర్? ఫేవరెట్ క్రికెటర్ MS ధోని. ఓకే. తెలుగు ఉమెన్స్ హర్మన్ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్. మొన్న ఆమె మిథాలీ ట్రైనింగ్ తీసుకోండి, అక్కడే ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆమె అక్కడే ట్రైనింగ్ కూడా ఆమె కూడా ఇప్పుడు మధ్యలో వచ్చి తీస్తుంది. మొన్ననే 2 months బ్యాక్ వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్పీరియన్స్ చెప్పి వెళ్ళింది ఆమె. ఆఫ్టర్ వినింగ్ షీ కేమ్. ఓకే ఓకే. అయితే బుక్ గురించి చెప్పననేసింది. ఎక్కడి వరకు అంటే ఎంత వరకు చదువుకుందాం అనుకుంటుంది తిను? ఎడ్యుకేషన్ ఏం చదువు? కాలేజ్ డిగ్రీ? College at least complete if I hope to get selected in the state teams. ఓకే ఓకే. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? కలర్? Lavender. అదే కలర్ మై ఫేవరెట్ ఆల్సో. ఇంకా అంటే మూవీస్ అవి వాచింగ్ మూవీస్
Yes. ఓకే హిందీ మూవీస్ Hindi, English. ఫేవరెట్ హీరో హీరోయిన్ సమ్ స్పెషల్ నో ఓకే Herself is heroine. I, ఇప్పుడు నువ్వే సెలబ్రిటీ ప్రెజెంట్ ఓకే సార్ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు మీ మాటల్లో మిమ్మల్ని చూసి చాలామంది తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇన్స్పైర్ కావాలి. ఒక మాట అన్నారు, మేము ఫైటర్ని తయారు చేసాం, అమ్మాయిని కాదు. మేము మా బిడ్డ కాదు, అందరికి నా స్టేటస్ కూడా పెడతా కదా, వాట్సాప్ స్టేటస్, అందరికి ఎంకరేజ్ చేస్తాను నేను. మీరు ఇట్లా చేయండి, మీరు కూడా తయారు చేయండి, మీరు ముంగట వెళ్ళండి, అందరికి సాయం చేయండి. సాయం చేయండి. చాలా చాలా అంటే ఇది మీకు ఏదో ఇంటర్వ్యూ లాగా తీసుకున్నట్టుంది, కానీ ఒక ఫీల్డ్లోకి ఇలాంటి రంగంలోకి రావాలి అనుకున్న ఆడపిల్లలందరికీ కూడా తిను ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. మీరు మెయిన్గా తల్లిదండ్రులు చాలామంది భయపడుతూ ఉంటారు బయట పరిస్థితులకి, వీళ్ళని చూసి మీరు ఒక ముందడుగు వెయ్యాలని మేము కూడా కోరుకుంటున్నాము. అట్లాగే నువ్వు చాలా మంచి బుక్స్ రాయాలి, రైట్ ఇన్ బుక్స్, అండ్ యు రీచ్ యువర్ గోల్. ఓకే, అది కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం మా ఛానల్ తరఫు నుంచి. సార్ నిజంగా ఛానల్ నుంచి ఒకటి చెప్పాలి చెప్పండి సార్, తప్పకుండా చెప్పండి. అందరు తండ్రి ఏమనుకుంటారు, అరే నా పేరుతోటి మా బిడ్డ కొడుకులు తెలవాలి, నా ఒకటి కోరిక, ఆమె పేరుతోటి మేము గెలవాలి అంతే. ఇప్పుడు అరే వన్నిక పాప చెప్తారు అందరు స్కూల్ వెళ్తారు, అట్లనే మాకు అది సాల్, మాకు అది మాకు చాలా గోల్డ్ అది మాకు. ఓకే వర్ణిక, ఆల్ ది బెస్ట్ వర్ణిక ఇన్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. చాలా చాలా థ్యాంక్ యూ సార్, అంటే అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే తను ఇంకా మంచి ఫ్యూచర్ కావాలని మా దాత్రి ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటాం. ఇంకా సెకండ్ బుక్ పబ్లిష్ అయిన తర్వాత ఫస్ట్ మీ ఛానల్కే నేను పిలిచి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.